సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనమైతే ఫుడ్ అన్ని రకాలుగా తీసుకుంటూ ఉంటాం, కానీ డెలివరీ తర్వాతనే మన కండిషన్ మొత్తము మారిపోతూ ఉంటుంది అనమాట. మనకి మలబద్ధకం వస్తూ ఉంటుంది అండ్ పుట్టిన బేబీకి కూడా మలబద్ధకం, అంటే డైలీ మోషన్కి అనేది వెళ్లకుండా ఉంటారు. సో ఆఫ్టర్ డెలివరీ మనకి అండ్ బేబీకి ఇద్దరికి కూడా ఫైబర్ ఫుడ్ అనేది, అంటే మనం ఫుడ్ తీసుకోవాలి, పిల్లలకి ఏమి ఇవ్వం కదా. సో మనము ఎక్కువ ఫుడ్ తీసుకొని బేబీకి మన ద్వారా వాళ్ళకి ఫైబర్ అనేది మనం పాల ద్వారా వెళ్ళేలాగా చూసుకోవాలి. సో ఆఫ్టర్ డెలివరీ చాలామంది ఏంటంటే పథ్యం అని చెప్పి సరిగా పథ్యం అనేది చేస్తూ ఉండరు. అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా కారం పొడి ఇలాంటి పొడులతో ఎక్కువ తీసుకుంటూ ఉంటారండి, నీళ్ళు ఎక్కువ తాగరు. సో వీటి వల్ల మీకు మలబద్ధకం అనేది వస్తూ ఉంటుంది. సో కరెక్ట్గా వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వేడి నీళ్ళే తీసుకోండి, చల్లటి నీళ్ళు తీసుకోవద్దు. కానీ 1 లీటర్తోనే ఆపేస్తూ ఉంటారు. ఖచ్చితంగా 3 లీటర్స్ 4 లీటర్స్ వరకు బాలింత అయితే మంచినీరు తాగాలి. అండ్ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి ఎక్కువగా. మనకి ఆకుకూరలు, బీరకాయ, చిక్కుడుకాయ ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకోవచ్చు ఫుడ్. ఓన్లీ ఆలుగడ్డ, వంకాయ, ఇంకా ఏదైనా పథ్యం ఫుడ్ చామదుంపలు, క్యారెట్ అలాంటివి తీసుకోకూడదు, దుంపలకి సంబంధించినవి. అండ్ కూరగాయల్లో వంకాయ తప్ప అన్నీ తీసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఆలుగడ్డ కూడా తీసుకోకూడదు, అది దుంపలకు సంబంధించింది కదా, అది చాలా డేంజర్ అనమాట. వంకాయ తీసుకోవద్దు. ఆకుకూరలలో గోంగూర తీసుకోకండి. సో ఆకుకూరలు కూడా రోజు తప్పించి రోజు తీసుకుంటూ ఉండాలి. అండ్ పప్పు దినుసులు తీసుకోవాలి. దాని తర్వాత కూరగాయలు కూడా అన్ని రకాల కూరగాయలు మీరు తీసుకోవచ్చు. ఏవైనా వాతం చేసే ఉంటే అవి అవాయిడ్ చేయండి, కానీ రోజు ఖచ్చితంగా ఫైబర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ కొన్ని మొలకలు కూడా తినండి మీరు. మొలకలు మీ కుట్లు మొత్తం ఆరిపోతాయి కదా, ఒక నెల రోజులలో ఆరిపోతాయి. సో నెల తర్వాత నుంచి మీరు సజ్జ మొలకలు అయితే తీసుకోవచ్చు. వీటి వల్ల మోషన్ ఫ్రీ అవుతుంది అండ్ మీ ద్వారా బేబీకి కూడా మోషన్ ఫ్రీ అవుతుంది. సో ఖచ్చితంగా మీకు అండ్ బేబీకి మలబద్ధకం లేకుండా చేసుకోవాలి. అండ్ రోజు నైట్ పూట వాము పొడి అనేది వేసుకోవాలి. ఇలా వాము వేసుకోవడం వల్ల కూడా మీకు అండ్ బేబీకి ఇద్దరికి మోషన్ ఫ్రీ అవుతుంది. కొంతమంది బేబీకి ఇంకా మోషన్ వెళ్ళేటప్పుడు ముక్కుతున్నారు అని అంటున్నారు. సో ఖచ్చితంగా మోషన్ ఎందుకు వెళ్ళరంటే మీరు చేసే మిస్టేక్స్ వల్లనే బేబీ వెళ్ళదు. సో పాలు సరిపోకపోతే కూడా మోషన్కి వెళ్ళరు పిల్లలు. అండ్ దాని తర్వాత మీరు ఫుడ్ ఐటమ్స్ అండ్ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోకపోతే కూడా మీ పాల ద్వారా బేబీకి వెళ్తూ ఉంటుంది కదా. సో ఆ పోషన్ అనేది కరెక్ట్ లేక కూడా బేబీ మోషన్కి అనేది వెళ్ళకుండా ఉంటుంది. సో డైలీ మోషన్కి వెళ్ళిన బేబీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, హెల్త్ ఇష్యూస్ ఏమీ రావు. కానీ ఒక 3 డేస్ వరకు వాళ్ళు వెళ్ళకపోయినా కానీ మీరంతా టెన్షన్ పడి వేరే ప్రయోగాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది చింతపండు అది పీస్ ఉంటుంది కదా, అది పెడుతూ ఉంటారు బేబీకి మోషన్ హోల్ దగ్గర. అండ్ సబ్బు ముక్క పెడుతూ ఉంటారు, చిన్న మామూలుగా క్యాండిల్ దొరుకుతూ ఉంటుంది. సో అది యూస్ చేస్తూ ఉంటారు. అస్సలు మీ సొంత ప్రయోగాలు చేయొద్దు బేబీ మోషన్ గురించి. కొంతమంది ఆముదం తాపుతూ ఉంటారు, ఇవన్నీ చాలా డేంజర్ అండి. లంగ్స్కి ఏమన్నా అవుతుంది అండ్ మామూలుగా కిడ్నీలు కూడా ఖరాబ్ అవుతాయి అన్నమాట బేబీ. సో ఇలాంటి మీరు హోమ్ మేడ్ టిప్స్ అయితే బేబీకి లోపలికి తాపించడానికి అస్సలు ట్రై చేయొద్దు. ఏది ఉన్నా కానీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. కానీ 3 డేస్ వరకు బేబీ మోషన్కి వెళ్ళకపోయినా అది నార్మలే. న్యూబార్న్ బేబీ ఒక్కొక్కసారి ఎక్కువ వెళ్తూ ఉంటారు, ఒక్కొక్కసారి గ్యాప్ ఇస్తూ ఉంటారు. కానీ 3 డేస్కి మించి బేబీ మోషన్కి వెళ్ళట్లేదు అని అంటే మీ ఫుడ్లో ఐటమ్స్ అనేవి మార్చి చూడండి అండ్ వాటర్ ఎక్కువ తాగండి. ఇలా కూడా వాళ్ళు 3 డేస్కి ఎక్కువగా వెళ్ళట్లేరు అండ్ వెళ్ళినప్పుడు మొక్కుతురు అంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అండ్ డాక్టర్కి ఇచ్చిన మెడిసిన్ యూస్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ఆఫ్టర్ డెలివరీ మీకు అండ్ ఆఫ్టర్ డెలివరీ బాలింతకి ఇంకా బేబీకి మోషన్ ఫ్రీ అవ్వడానికి టిప్స్ అనేవి ఈరోజు ఇచ్చాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్.